వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠ మాసం శుక్లపక్షం. ఈరోజు మంగళవారం హస్త నక్షత్రం. మంగళవారం హస్త నక్షత్రం గణపతికి చాలా విశేషమైన రోజు. హస్త నక్షత్రంలో జన్మించిన వారికి చెవులు పెద్దగా ఉంటాయి, తెలివితేటలు అధికంగా ఉంటాయి, జ్ఞానం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఆ జ్ఞానాన్ని మంచిగా ఉపయోగిస్తున్నారా, చెడుకు ఉపయోగిస్తున్నారా అనేది చూసుకోవాలి. ఇక ఈరోజు సద్బుద్ధి కోసం, మంచి ఆలోచనల కోసం గణపతి నామాన్ని జపించండి. ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః అనే నామాన్ని జపించండి. ఇక మనము ఈరోజు మహాగణపతికి గరిక ఎందుకు సమర్పించాలి అనే విషయం గురించి తెలుసుకుందాము. మహాగణపతికి గరిక అంటే ఎందుకు ఇష్టము అంటే, పూర్వంలో అనలాసుర అనే రాక్షసుడు, అతను మొత్తం అగ్ని రాక్షసుడు అన్నమాట. అతని ముక్కు నుండి, చెవుల నుండి, బాడీ మొత్తం నుండి కూడా నిప్పు సెగలు బయటకు వస్తూ ఉండేవి. అతను దేవతలపై యుద్ధానికి వచ్చే దేవతలను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. అతని మీదకి ఎవరు యుద్ధం చేసినా ఆ వస్తువులన్నీ కాలిపోతూ ఉండేవి. చివరికి గణపతి మహా విరాట్ స్వరూపాన్ని ధరించి అతన్ని నోట్లో వేసుకొని మింగేస్తాడు. ఇక లోపల కడుపులో అంతా విపరీతమైన మంట, శరీరం అంతా వేడి అవుతుంది. వరుణుడు వర్షాన్ని కురిపిస్తాడు, అయినా గణపతి శరీరం చల్లబడదు. సముద్రుడు కూడా నీళ్లను కురిపిస్తాడు, కానీ చల్లబడదు. ఇక దేవతలంతా అరిటాకులు తెచ్చి ఒంటిపై కప్పుతారు, కానీ అయినా కూడా చల్లబడదు. ఇక వారంతా ఆలోచించి గరికను తినడానికి ఇస్తారు. గణేశుడు ఆ గరికను తిన్న వెంటనే కడుపంతా చల్లగా అయిపోయింది. గరికను సేవించడం వలన బాడీ అంతా కూల్ అవుతుంది. ఎవరికైనా కూడా శరీరంలో వేడి ఉంటే దాన్ని జ్యూస్ లాగా చేసుకొని తాగండి. అదేవిధంగా గణపతి శరీరం చల్లబడింది కాబట్టి పరమేశ్వరుడు అప్పుడే వరాన్ని ఇస్తాడు. గణపతికి ఎవరైతే గరికను సమర్పిస్తారో మనస్ఫూర్తిగా వారికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అలాగే వారి తలపెట్టిన సంకల్పాలు నెరవేరుతాయి అన్న వరాన్ని ఇచ్చాడు. ఎవరైతే గణపతికి మహాగరికను సమర్పించినప్పుడు ఆ గరికను మనం చేతితో స్పర్శించినప్పుడు దానికి ఉన్న ద్రవ్యాలు మన చేతికి స్పర్శ అయ్యి మనసంతా కూడా ప్రశాంతత అవుతుంది, స్ట్రెస్ తొలగిపోతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది. ఇది గరిక యొక్క విశిష్టత. మహాగణపతికి గరిక సమర్పిస్తే కలిగే ప్రయోజనం. ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా స్త్రీకి రెండో వివాహం ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు చాలామంది. పూర్వంలో 16,000 మంది గోపికలను రాక్షసుడు తీసుకెళ్ళిపోయి బంధిస్తాడు. కొన్ని సంవత్సరాల వరకు పూర్వంలో ఎలా ఉండేదంటే, కొన్ని సంవత్సరాలు ఏ అబ్బాయి దగ్గరైనా ఉంటే ఇంకా వారే భర్త అనుకునే విధంగా ఉండేవారు. కానీ శ్రీకృష్ణుడు ఈ గోపికలందరినీ కాపాడుతాడు. అప్పుడు వారంతా అడుగుతారు కృష్ణుడిని, కృష్ణ మమ్మల్ని ఇప్పుడు ఎవరు వివాహం చేసుకోరు, మా పతి ఎవరంటే మేము ఏం చెప్పాలి అంటే నా పేరు చెప్పండి అని చెప్తాడు శ్రీకృష్ణుడు. మన సనాతన ధర్మంలో ఎవరు విడిపోవాలని కోరుకోరు. విడిపోకుండా ఉండడానికే సనాతన ధర్మం కాపాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే భర్త నపుంసకుడైతే, లేదంటే పారిపోతే, లేదంటే అతనికి జవాబుదారీతనం లేకపోతే, లేదంటే మధ్యలో సన్యాసత్వం తీసుకుంటే అప్పుడు స్త్రీ ఇంకో మ్యారేజ్ చేసుకోవడానికి అర్హత కలిగినట్టు అని పరాశర స్మృతిలో ఉంది. అదేవిధంగా ఏ నక్షత్రంలో స్త్రీ పుష్పవతి అయితే ఎలాంటి ఫలితాలు అనేది చూద్దాం. ఆరుద్ర నక్షత్రంలో పుష్పవతి అయితే పుత్ర సంతానం, పునర్వసు నక్షత్రం అయితే కుటుంబ వేదన, బాధ్యతలు అధికమవుతాయి. పుష్య నక్షత్రంలో పుష్పవతి అయితే దుఃఖము, అసంతృప్తి ఎక్కువ ఉంటాయి. ఆశ్లేష నక్షత్రంలో పుష్పవతి అయితే సకల శుభాలు, మఖ నక్షత్రంలో పుష్పవతి అయితే దారిద్రం, పుబ్బ నక్షత్రంలో పుష్పవతి అయితే ఉత్తమ సంతానం, ఉత్తర నక్షత్రంలో పుష్పవతి అయితే సంతానం, మంచి వాక్చాతుర్యం కలిగిన వారై ఉంటారు. హస్త నక్షత్రంలో పుష్పవతి అయితే అఖండ ఐశ్వర్యవంతురాలు అవుతారు. రేపు ఉదయం ఆచరించవలసిన పూజ. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో వారు వివాహం కోసం రేపు శ్రీరామ ఆలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి వివాహం జరగాలని కోరుకోండి. లేదా ఇంట్లోనే సీతారాముల్ని తులసితో అర్చించి పెసరపప్పును నైవేద్యంగా సమర్పించి సంకల్పాన్ని చెప్పుకోండి. ఈరోజు సాయంత్రం ఒక పళ్ళెంలో కుంకుమ నీరును పోసి అందులో మట్టి ప్రమిద ఉంచి 2 వత్తులను చేసి ఒక వత్తిగా దీపాన్ని వెలిగించాలి. తదుపరి దీపదుర్గ స్తోత్రాన్ని పారాయణ చేసి దానితో దేవతలందరికీ హారతిని ఇవ్వాలి. ఇలా ఆచరించడం వలన శత్రు విజయము కలుగుతుంది. ఇంట్లోని దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోయి దేవత ఆకర్షణ కలుగుతుంది.